నమస్తే. నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈరోజు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎక్కువగా వినబడేది కూడా ఏంటంటే, మా టైం బాగాలేదండి, మా మీద ఎవరో పడి ఏడుస్తూ ఉంటారు అని ఎక్కువ అనేది వింటూ ఉంటాం. అంటే మనిషి నరగోల తగిలితే నల్ల పెద్ద రాయి అయినా పగులుతుంది అని అంటుంటారు కదా. సో ఆ పరంగా అంటే కొంతమంది అంటే ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదా ఒకరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఆ ఒక ద్వేషమో లేకపోతే ఆ అసూయనో కలిగి వాళ్ళతో మాట్లాడకపోవడమో, లేదంటే వాళ్ళు ఏదో మనకు అన్యాయం చేశారని ఫీల్ అవ్వడమో, ఇలాంటి చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళ జాతక పరంగా అలా ఫీల్ అవుతూ ఉంటారా, లేదంటే వాళ్ళ బుద్ధి ఎందుకని అలా వస్తుంది? లేదమ్మా, ఇక్కడ ఎలా ఉంటుందంటే, భగవంతుడు పశువులకి ఇవ్వండి మనిషికి ఇచ్చాడు. ఏంటంటే అది జ్ఞానం. పశువులకి ఇవ్వండి మనిషికి ఇచ్చింది జ్ఞానం. కానీ ఇవాళ మనం ప్రేమను చూపిస్తే అంతకు మించి తిరిగి ప్రేమను చూపించేవి ఏంటండి? పశువులు. అంతకు మించి విషాన్ని కక్కేది మనిషి. అది నిజంగమ్మా. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు ఈ పశువుల్లాగా పుడితే ఎంత హాయిగా ఉండేదో, ఏ సమస్యలు ఉండవు, ప్రశాంతంగా. ఒక కాకి అన్నం దొరికితే 100 కాకులను పిలుస్తుంది. కానీ ఒక మనిషికి ఏదైనా దొరికితే 100 మందిని తోలేస్తాడు అక్కడి నుంచి. ఎక్కడొస్తాడు, వాడికి పెట్టాల్సి వస్తుందని చెప్పి. ఇవి ఏమిటి అంటే స్వయం కృతాపరాధం. అదేంటండి అంటే అంటే నేను తినేది నేను తింటూ హాయిగా ఉండక ఎదుటివాడు తింటున్నాడు అనేటువంటి ఒక దుర్బుద్ధి నాకు ఎప్పుడైతే పుట్టిందో, నేను అదే జన్మాంతం నేను ఎదగలేను. అప్పుడు ఈ దుర్బుద్ధి పుట్టినప్పుడు జన్మాంతం ఆ మనిషి ఎదగలేడు. కానీ ఎదుటి మనిషి మీద నరదృష్టి, నరదిష్టి, నరఘోష 3 ఉంటాయమ్మా. ఈ 3 అనేక రకాలుగా. నరదృష్టి వేరు, నరదిష్టి వేరు. అయ్యో, నరఘోష, ఈ నకారత్రయము అంటారు. ఇవి పడ్డప్పుడు అనుభవించే మనిషమ్మా, ఒక వైట్ పేపర్ తీసుకొని చక్కటి వైట్ పేపర్ ఇలా ఇలా ముడిచేస్తే ఏమవుతుంది? దాన్ని మళ్ళీ మీరు ఇలా చక్కగా చేయగలరా? అలా అయిపోతారు మనిషి. ఎంత డబ్బైనా ఉండొచ్చు, మెంటల్గా మాత్రం అతను క్షణము ఏం జరుగుతుందో అర్థం కాని ఒక స్థితిలో భయపడిపోతూ ఉంటాడు. కుటుంబం ఏమవుతుందో అని, పిల్లలకి ఏం జరుగుతుందో అని, నాకేమవుతుందో అని ఒక రకమైనటువంటి టెన్షన్ కదమ్మా. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు, అక్కడ ఉండలేడు. ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. ఎవరికి ఏం చెప్పినా తనకి చివరికి ఎండ్ ఆఫ్ డే వచ్చేది ప్రమాదమే. ఏ కారణం చేతైనా అతను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే తిరిగి చక్కటి అపకారం పొందుతూ ఉండడం. ఇటువంటి దాంట్లో మనిషి నాకు జీవితం లేదు ఇంకా అనే స్టేజ్కి వచ్చేస్తుంటారు. దానికి పరిపూర్ణంగా అటువంటి దాంట్లోంచి బయటికి రావాలి అంటే 5 తలల పాముని గ్రద్ద చీల్చి చండాటం చూశారా మీరు? తెలియదు కదా మీకు. 5 తలల పాముని గ్రద్ద ఎలా అయితే చీల్చి చెండాడుతుందో, అలానే మన మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, మన గురించి వాళ్ళకి వీళ్ళకి నిందలు చెప్పేవాళ్ళు, అపనిందలు తీసుకొచ్చేవారు, అపకారకులు. ఈ నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటి నకారత్రయంతో 3 విధాల అంటే ఇవి మొత్తం 8 విధాలు. ఏ మనిషి అయితే మన మీద పడి నానా రకాలుగా హింసకి గురి చేసి మన ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చారో, అటువంటి స్టేజీలో మనం ఉన్నప్పుడు మహాసుదర్శన హోమం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనగరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారం ఫట్ స్వాహ అనుకుంటూ కొన్ని బీజాక్షరాలతో
సుదర్శన చక్ర మూలమంత్రం ఒకటి ఉంటుంది. ఉమ్, వీటితో కొన్ని ఆరాధనలు, ఆ సుదర్శన హోమం అనేటువంటిది నిర్వర్తిస్తే ఎవరైతే మన మీద పడి ఏడుస్తున్నారో, ఉమ్, మనల్ని హింస పెడుతున్నారో, ఉమ్, వారు ఖచ్చితంగా ఆ ఇబ్బంది పడతారమ్మా. ఉమ్, అదేంటండి, మనం ఎవరి చెడు కోరుకోకూడదు కదా, ఉమ్, మీరేంటి ఆ ఇబ్బంది వాళ్ళు పడతారు, పడాల్సింది అంటున్నారంటే, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలనేటువంటిది నా ధర్మం అమ్మ. ఉమ్, నిన్ను ఒక మనిషి ఇబ్బంది పెట్టి నీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు అంటే అలా ఇంకెంతమందిని కుటుంబాన్ని నాశనం చేసి ఉంటాడు. ఉమ్, ఆ నొప్పి అదే రకంగా ఆ వ్యక్తికి తెలిసి ఆ బాధపడితే ఇంకొక మనిషి మీద అటువంటి రాక్షస కృత్యాలుగా చేయడానికి వెనకాల వేస్తాడు. కాబట్టి ఏ మనిషి మీద అయితే ఇటువంటి అకృత్యాలు చేస్తూ మనిషిని మానసికంగా శారీరకంగా కృంగతీసేటువంటి స్థితి ఉందో వాళ్ళు ఈ సుదర్శన హోమాన్ని చేసుకున్నా చాలా అనతి తక్కువ సమయంలో ఉమ్, నవగ్రహాపమృత్యుగండ వాస్తురోగ వృశ్చికా ద్విబాణభాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహకృతిపాతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటా సదా నరసింహ రక్షమాం ప్రభో అనుకుంటూ కొన్ని మహామంత్రాలతో చేసేటువంటి విధానంలో బీజాక్షరాలతో హోమం చేసినప్పుడు ఆ వజ్ర కవచం అనేటువంటిది ఆ కుటుంబానికి ఒక రక్షగా ఉమ్, కాపాడుతుందమ్మా. కనుక వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. బింబ ప్రతిబింబం, ఉమ్, అద్దం అలానే ఉంటుంది. మీరు మిమ్మల్ని చూసుకున్నప్పుడు అద్దం మిమ్మల్ని చూపిస్తుందా, మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారా? మనం మనల్ని చూసుకుంటున్నాం. మరి అద్దం దేనికి అక్కడ? మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మీ మనసు కూడా చూసుకోవచ్చుగా. ఎవరు చూస్తున్నా, ఎవరు అద్దం మనల్ని చూపిస్తుంది. అదే మన మీద మనకు దృష్టి లేదా అంటే మనం చూసుకోలేమో మనసుతో. ధర్మం అంటారమ్మా దీన్ని. ఇంకా రెండు అవసరమే. అదే. మనల్ని మనం మనసుతో చూసుకుంటాం, ఉమ్, శారీరకంగా మనల్ని మనం చూసుకోవడానికి అర్థం కావాలి. ఉమ్, ఆ రకంగా ఒక ప్రొటెక్షన్ లాగా మన కుటుంబం మొత్తం ఇస్తూ, బింబ ప్రతిబింబం అంటే ఏ మనిషి ఏ రకమైనటువంటి దుష్ప్రవర్తన మన మీద మన కుటుంబం మీద దుష్ప్రవర్తన రీతిలో దృష్టి పెట్టి ఉన్నాడో, మనల్ని హింసించాలి, తగాదా చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకమైన ప్రయోగంతో ఆ మనిషిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడో తిరిగి మొత్తం ఆ మనిషికి ఉమ్, చాలా గట్టి దెబ్బ తగులుతుందమ్మా. ఆ తగిలితేనే ఇంకొకసారి అవతల వ్యక్తి ఇంకొక మనిషికి అన్యాయం చేయకుండా ఉంటాడు, ఈ మనిషి క్షేమంగా ఉండగలుగుతాడు. అంతటి వజ్రకవచంలాగా ఇవ్వాలి అని అంటే ఆ మహాసుదర్శన హోమం అనేటువంటిది చాలా విశేషం. అది నిర్వర్తించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని చూసి అంటే అసూయ పడడం అనేది జరుగుతుండడం వల్ల అంటే అది కన్ను దిష్టి ఎందుకు తగులుతుంది అంటారు? ఇప్పుడు ఏడ్చిన వాళ్ళ అవతల వాళ్ళు అయితే అనుభవించే వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటారు? చెప్తున్నా, కొంతమంది సిగ్గు ఎగ్గు లేని మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలా తిట్టినా ఎలా మాట్లాడినా వాళ్ళ బ్రతుకంతా పందులకి బురదే ముఖ్యమైనట్టుగా వాళ్ళ దరిద్రానికి అదే ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళ షాపుల ముందు ఒక గ్లాసు, గాజు గ్లాసు, అందులో నీళ్ళు, అందులో పసుపు, అందులో 2 నిమ్మకాయలు, అంటే ఎలాంటి నెగిటివ్ నా దగ్గరికి రాకూడదు. నేను హాయిగా ఉండాలి. ఇంత బొజ్జ పెంచుకొని ఎంత వ్యాధి వచ్చినా ఎదుటి మనిషి ఎలా పోయినా నేను హాయిగా ఉండాలని కోరుకొని తెల్లవారంగా నా నీళ్ళు తీసుకుని రోడ్డు మీద వస్తాడు. అది పాపం ఎవరో దొక్కుంటూ వెళ్తారుగా, దాని ప్రభావం ఎవరో అనుభవిస్తున్నారండి. అది ఎంత ప్రమాదం. ఇదొకటైతే నడి రోడ్లో 4 రోడ్ల కూడలిలో ఇక్కడ తక్కువ కానివ్వండి, మనకు ఈ దేశాల్లో నడి రోడ్ల మీద గుమ్మడికాయ దిష్టి తీసి పడేయటాలు ఇవన్నీ పడేస్తుంటారు. గవిక్కిన ఏ బస్తో ఏదో అటు వెళ్ళినప్పుడు దానికి ఉన్నటువంటి నెగిటివ్ అంతా ఎవరికి వెళ్తుందమ్మా? అనుభవించాల్సి తప్పదు. అలా ఏదైనా మనిషి ఇవాళ వరకు బాగానే ఉన్నాడు, ఏదో తెలియనటువంటి చికాకు ప్రారంభమైంది, ఏదో నర్వస్గా ఉంది అని అనిపించినప్పుడు అది పూర్తి స్థాయిలోకి వెళ్ళకముందే మహాసుదర్శన హోమం అనేటువంటిది ఆ మనిషిని కాపాడుతుంది. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర.
సో చూసారు కదా, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువు గారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు. అదేవిధంగా గురువు గారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు. అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలన్నా, అదేవిధంగా ఫోన్ లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపా సిటీలో జరుగుతున్నాయి.